ఆత్మస్వరూపి మూడో భాగము. మన దేవుడు ఆత్మ కాబట్టి మన శరీరంలో కూడా ఆత్మను పెట్టి దేవుడిని తెలుసుకునేలాగా చేస్తున్నాడు. దేవుడి ఆత్మ లేకుండా మనం ఈ దేవుడిని తెలుసుకోవడం కష్టము. ఈ దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడే మనం దేవుడిని తెలుసుకోగలుగుతాము. వాక్యం వినాలన్నా, వాక్యం బోధించాలన్నా, వాక్యానుసారంగా బ్రతకాలన్నా, ప్రార్థనలు చేయాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుడితో సమయం గడపాలన్నా కూడా ఆ దేవుడి ఆత్మ సహాయము లేకపోతే మనము దేవుడి యొక్క కార్యాలు చేయడం చాలా కష్టం. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు. రోమీలకు రాసిన 8వ అధ్యాయం 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా యుద్ధము జరుగుతుంటుంది. శరీరమేమో చెడు చేయమని చెప్తుంటుంది, ఆత్మ చెడు ఆపమని చెప్తుంటుంది. శరీరమేమో పాపంలో పడమని చెప్తుంటుంది, ఆత్మనేమో పాపంలో పడకుండా ఆపివేస్తుంటుంది. ఈ సమయంలో మనము శరీరానికి విలువ ఇవ్వద్దు, ఆత్మకు విలువాలి. అందుకే మనం ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మీయంగా నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఆ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము, స్వార్థము, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోష పెట్టలేరు. ఆత్మానుసారులు మాత్రమే దేవుణ్ణి సంతోష పెడతారు. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వాళ్ళు దేవుడి బిడ్డలు అవుతారు, వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టే వాళ్ళుగా ఉంటారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. మనందరి లోపల దేవుడు ఆత్మ నివసిస్తుంది కాబట్టి మనం ఆత్మానుసారంగా నడవాలి, శరీరానుసారంగా నడవద్దు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. అందుకే చాలామంది యేసుని అంగీకరించట్లేదు, ఎందుకంటే వాళ్ళ లోపల దేవుడి యొక్క ఆత్మ లేదు. ఇప్పుడు మనందరం యేసు ప్రభువాన్ని అంగీకరించాం, మొక్కుతున్నాము, మనందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. అంటే దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉండి పూజించేలాగా, ఆరాధించేలాగా, మన తప్పులను పొరపాట్లను ఒప్పించేలాగా, దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకునేలాగా, ప్రార్థించేలాగా మనకు సహాయం చేస్తుంది ఆ ఆత్మ. అందుకే దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకు రూపం అంటూ లేదండి, ఏ రూపంలో చూడొద్దు దేవుణ్ణి. రోమీలకు రాసిన 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మన లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంది. కాబట్టి మనము పాపంలో పడాలంటే ఆ ఆత్మ గద్దిస్తుంటుంది. అందుకే చూడండి, మనం ఇప్పటికి కూడా మనము ఇప్పుడు ఆ ఆత్మ లేకపోయి ఉంటే ఎప్పుడో పాపంలో పడేవాళ్ళము, దోషంలో పడేవాళ్ళము. ఆ ఆత్మ మన లోపల నుండి సహాయం చేస్తుంది మనము నీతి మార్గంలో నడిచేలాగా. మన లోపల ఎంతో కొంత నీతి ఉంది, ఎంతో కొంత పరిశుద్ధత ఉంది, ఎంతో కొంత పవిత్రత ఉంది, ఎంతో కొంత మనం దేవుణ్ణి నమ్ముతున్నాము, ఎంతో కొంత విశ్వాసంలో ఉన్నాము, నిలకడగా ఉన్నామంటే అది కేవలము ఆత్మ చేస్తున్న కార్యాలు. మన లోపల ఆత్మ ఉండే విషయంలో మనం జీవం వైపు కలిగి ఉన్నది, జీవం వైపు నడిపిస్తున్నది. ఆత్మ లేకుండా, దేవుడి యొక్క ఆత్మ లేకుండా మనం పరలోకానికి వెళ్ళడం కష్టము. ఆ ఆత్మ చేత మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. చూడండి, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ. యేసు ప్రభువారు మరణించి 3వ రోజుకి తిరిగి లేచి వచ్చాడు. అది ఆత్మ చేత కార్యం జరిగింది, ఆ లేవడము. మృతుల నుంచి లేవడం కూడా ఆత్మ వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రార్థిస్తుండగా రోగులు స్వస్థత పడతారు, ప్రార్థిస్తుండగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ప్రార్థిస్తుండగా అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి, ప్రార్థిస్తుండగా ప్రవచనాలు వస్తున్నాయి, ప్రార్థిస్తుండగా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే అది దేవుడి యొక్క ఆత్మ వల్లనే. మీలో నివసించిన మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయను. మన శరీరము ఇక నో మోర్ బిలాంగ్స్ టు ఫిజికల్ బాడీ. మనం ఇక ఫిజికల్ మ్యాన్ కాదు, మనం స్పిరిచువల్ మ్యాన్ లాగా ఉండాలి. అంటే మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి, ఆత్మలో ఎదుగుతూ ఉండాలి, దేవుడిలో ఎదుగుతూ ఉండాలి. మనము శరీరానుసారమైన జీవితాన్ని మనము నలగొట్టాలి, అంటే తీసివేయాలి. ఎవరైతే శరీరానుసారంగా నడుస్తారో, శరీరానికి విలువ ఇస్తారో, శరీరానికి బదులు ఆత్మకు విలువ ఇస్తారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వారిలాగా ఉంటారు. దేవుణ్ణి కూడా లేపింది ఎవరు? యేసు ప్రభువాన్ని ఆత్మ లేపిందట. అదే ఆత్మ మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పటికి కూడా అనేక మంది దైవజనులు ప్రార్థిస్తుండగా మృతుల నుంచి లేస్తున్నారు, ఆత్మచేత కార్యాలు చేయబడుతున్నాయి. అందుకే దేవుడి ఆత్మ చాలా పవర్ఫుల్ అండి. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము, కానీ మన లోపల ఉండి అనేక మార్లు గద్దిస్తున్నాడు, మన లోపల ఉండి అనేక మార్లు హెచ్చిస్తున్నాడు, మన లోపల ఉండి అనేక మార్లు మనల్ని
గైడ్లైన్స్ ఇస్తున్నాడు. అందుకే మనం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి ఏం చెప్తున్నాడు అనేది వినాలి. ఆయన మనసు ద్వారా మాట్లాడుతుంటా అంటాడు. సో హోలీ గాడ్ ఆత్మ మనకు మనసు ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా మాట్లాడుతుంటాడు. ఏదైనా చెడు తలంపులు, చెడు ఆలోచనలు వచ్చాయా, అక్కడ శరీరానుసారంగా నడుస్తున్నట్టు. ఏదైతే మంచి ఆలోచనలు వస్తాయో అది ఆత్మానుసారంగా నడుస్తున్నట్టు. సో శరీరంలో కూడా మీలో నివసించుట తన ఆత్మ ద్వారా జీవింపజేయను. సో మన లోపల ఆత్మ పెట్టి పరలోక మార్గం వైపు నడిపిస్తున్నాడు దేవుడు. పరలోక మార్గంలో మనం నివసించేలాగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మన శరీరము నాకు రుణస్థులము కాము. సో చూడండి, మన శరీరము ఏదో ఒక రోజు ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. సో దేవుడు నరుని సృజించాడు, తన చేతులతో సృష్టించి మన నాసిక రంధ్రాల్లో తన జీవాత్మను వదిలాడు. సో ఆ ఆత్మకు మరణం లేదండి. ఆత్మ దేవుడి ద్వారా వచ్చింది, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ శరీరం మాత్రం భూలోకంలో సృష్టించబడింది, భూలోకంలోనే వదిలేసి వెళ్తాము. సో ఈ శరీరాన్ని ఏదో ఒక రోజు మన ఆత్మ విడిచి వెళ్ళాల్సిందే. కాబట్టి మనము ఈ శరీరాన్ని మీద మక్కువ పెట్టుకోకుండా, శరీరానికి ఓటు వేయకుండా, శరీరానుసారంగా నడవకుండా ఆత్మానుసారంగా నడవాలి. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు, దేవుని ప్రత్యక్షతను చూస్తారు. ఎవరైతే శరీరానుసారంగా నడుస్తారో వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. ఆత్మానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా దేవుడి సంబంధులు. సో సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరానికి రుణస్థులం కాదు. సో ఈ శరీరము ఒకరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఆత్మ. సో శరీరము భూలోకంలోనే ఉంటుందండి. సో ఆత్మ మాత్రము ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. మన పరలోకం నుంచి వచ్చింది మన ఆత్మ, మళ్ళీ పరలోకానికి వెళ్తుంటుంది. కానీ శరీరం మాత్రము పరలోకానికి వెళ్ళదు. సో ఈ శరీరానికి మనకు ఎలాంటి రుణం ఉండదు. ఒకసారి కన్ను మూసిన తర్వాత ఒకటే రోజు లోపల ఈ శరీరానికి మనకు ఇక ఏ సంబంధం ఉండదు కన్ను మూసిన తర్వాత. సో అందుకే శరీరానికి మనం రుణస్థులం కాదు. ఆత్మానుసారంగా నడవాలి, శరీరానుసారంగా నడవకూడదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ, అంటే చావవలసిన వారంటే మళ్ళీ జన్మించాలి. ఎలా జన్మించాలి? నూతనంగా ఆత్మలో జన్మించాలి. సో కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి, ఆత్మను ఉపయోగించి శరీర క్రియలను చంపాలి అంటే, ఇప్పుడు బైబిల్ చదవద్దనే శరీరం చెప్తుంది, ఆత్మనేమో బైబిల్ చదవాలంటుంది. సో అప్పుడు ఆ సమయంలో బైబిల్ చదవాలనుకో శరీర క్రియను చంపినట్టు. శరీరం ఏమో ఆల్కహాల్ తాగాలని అంటుంది. సో అలా తాగకు అని ఆత్మ చెప్తుంది. అప్పుడు తాగకుండా ఉన్నామనుకో ఆత్మను జయించినట్టు, శరీర క్రియను చంపినట్టు. శరీరమేమో వ్యభిచారం చేయమని అంటుంది, ఆత్మనేమో వ్యభిచారం చేస్తే పాపం అంటుంది. సో అలా వ్యభిచారం చేయకుండా శరీరానికి విలువ, ఆత్మకు విలువ ఇచ్చావు, అప్పుడు శరీర క్రియను చంపినట్టు. సో ఇలా ఆత్మకు ఎప్పుడైతే విలువ ఇస్తావో, ఆత్మను ఉపయోగించి నువ్వు ఎప్పుడైతే శరీర క్రియలను, శరీర కోరికలను, శరీర అలవాట్లను వాటిని చంపివేస్తామో అప్పుడు మనము ఆత్మకు సామర్థ్యం ఇచ్చిన వాళ్ళమవుతాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు. అంటే శరీరాన్ని సంబంధించిన కోరికలు, ఆ అలవాట్లు, ఆ యొక్క అవన్నీ కూడా మనము తీసేసుకోవాలి. సో మనందరం కూడా నో మోర్ బిలాంగ్స్ టు ఫిజికల్ మ్యాన్, వీఆర్ బిలాంగ్స్ టు స్పిరిచువల్ మ్యాన్. సో మనందరం కూడా ఆత్మీయానుసారంగా బతకాలి. సో అందుకే పరలోక సంబంధం లాగా మనము ఆలోచించాలి, ఆత్మానుసారులుగా మనం ఆలోచించాలి. సో కోపం వస్తుంది, ఆ కోపం బదులు నువ్వు ప్రేమ బయటికి తీస్తే అప్పుడు నువ్వు శరీరానికి విలువ ఇవ్వాలన్నట్టు, ఆత్మకు విలువ ఇచ్చినట్టు. ఆ ద్వేషానికి బదులు ప్రేమకు విలువ ఇస్తే అప్పుడు ఆ ద్వేషాన్ని శరీర క్రియ, ప్రేమ అనేది ఆత్మక్రియ, అప్పుడు నువ్వు ప్రేమకు విలువ ఇచ్చినట్టు, ఆత్మకు విలువ ఇచ్చినట్టు. సో అర్థమవుతుందా? సో అలా మనము శరీర క్రియలను మనం ఏం చేయాలి? జయించేలాగా చేయాలి, చంపివేసేయాలి శరీర క్రియలన్నింటినీ కూడా. సో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబదురో వారు దేవుని కుమారులై ఉందరు. చూసారా అండి, రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి, అప్పుడే మన అందరం దేవుని కుమారులై ఉందరు. వెళ్తున్నాము సంఘానికి, వెళ్తున్నాము, దశమ భాగం ఇస్తున్నాము, కానీ ప్రార్థన లేదు, కానీ బైబిల్ రీడింగ్ లేదు, కానీ మా సండే రోజు ఒకటే ఆత్మీయంగా ఉంటున్నాము. మిగిలిన మండే నుంచి సాటర్డే వరకు మనము శరీరానుసారంగా బ్రతుకుతున్నాము. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనము దేవుని కుమారులై ఉండము. ఎందుకంటే శరీరానుసారంగా బ్రతికే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కారు, అపవాది కుమారులు. సో అపవాది శరీరానుసారంగా నడిపిస్తాడు, దేవుడు ఆత్మానుసారంగా నడిపిస్తాడు. సో మనమే ఐడెంటిఫై చేయాలి, ఇంకా నా శరీరంలో ఇంకా ఏ శరీర క్రియలు ఉన్నాయి,
ఇంకా చూడకూడని చూస్తున్నానా, ఇంకా మాట్లాడకూడని మాట్లాడుతున్నానా, ఇంకా చెడు మాటలు పలుకుతున్నానా, ఇంకా బుద్ధి ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, మాట్లాడే విధానం ఎలా ఉంది, ఆశలు, మన కోరికలు, మన తలంపులు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నామా లేదా, నిలబడుతున్నామా లేదా. సో ఇవన్నీ కూడా మనల్ని మనము అనలైజ్ చేసుకోవాలండి, మనల్ని మనము చెక్ చేసుకోవాలి. సో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులే ఉందరు. ఇప్పుడు అందరికీ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారని నేను అన్నాను. సో ఎవరైతే దేవుడి ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు దేవుడి కుమారులే ఉందరు. సో మనందరం కూడా దేవుడి కుమారులం కాబట్టి ఆత్మచేత నడిపించబడాలి. అందుకే శరీర క్రియలను జయించాలంటే ఆత్మకు మనము సామర్థ్యం ఇవ్వాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 పేతురు, మీరు మారు మనస్సు పొంది. సో మారు మనస్సు పొందినప్పుడు మనకు దేవుడి యొక్క ఆత్మ ఇస్తాడు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం మన తప్పులను, మన పొరపాట్లను, మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు నూతన ఆత్మను ఇస్తాడు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. సో ఆత్మతో నిండుకోవాలి అంటే నువ్వు బాప్తిజం పొందుకున్నప్పుడు నీకు ఒక ఆత్మనిస్తాడు. సో అప్పటి నుంచి మళ్ళీ తప్పులో, పొరపాటులో, దోషాల్లో పడకుండా కాపాడుతుంటాడు. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. సో మారు మనస్సు చాలా ఇంపార్టెంట్ అండి. సో పశ్చాత్తాపము, మారు మనస్సు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల మనల్ని దేవుడు శుద్ధి చేస్తుంటా అంటాడు. వీటి వల్ల మనకు దేవుడి యొక్క ఆత్మ అనుగ్రహించబడుతుంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. సో మన లోపల సత్యస్వరూపైన ఆత్మ ఉంది. సో దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి మనం దేవుడి చేత నడిపించబడుతున్నాము, దేవుడి యొక్క మాటల చేత నడిపించబడుతున్నాము, దేవుడి యొక్క వాక్యము చేత నడిపించబడుతున్నాము. ఈరోజు వాక్యం వినగలుగుతున్నామంటే దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉంది కాబట్టే వినగలుగుతున్నాము. కాబట్టి అయితే అనగా సత్యస్వరూపైన ఆత్మ. సో మన లోపల ఆత్మ ఉంది కాబట్టి ఇంకా నీతిగా ఉండగలుగుతున్నాం, పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాం. వద్దు ఆ దారిలో వెళ్తే మనము అపవిత్రపడతాము అని లోపల నుండి గద్దిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో దేవుడి ఆత్మ చాలా ఇంపార్టెంట్ అండి, మనందరి లోపల ఉంది. గ్రహించాలి, ఏం చెప్తున్నాడో గ్రహించాలి. మనము ఎప్పుడు మన వేలో మనం వెళ్ళకూడదు. ఒకసారి ప్రార్థించుకొని, అయ్యా నాకు ఏం చేయమంటావు, ఈ సిచ్యువేషన్లో నన్ను ఎలా హ్యాండిల్ చేయమంటావు అని అడగండి, దేవుడు నీకు బయలుపరుస్తాడు. సో సత్యస్వరూపి అయిన ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపించును. పరలోక మార్గమే సర్వసత్యము. సో అందుకే మనల్ని ప్యూరిఫై చేస్తుంటా అంటాడు. ఆ ఆత్మ మన లోపల నుండి గద్దిస్తుంటా అంటాడు. ఆత్మ మన లోపల ఉండి బలహీన పడ్డ ప్రతిసారి బలపరుస్తుంటా అంటాడు. అందుకే ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని పోరాటాలు వచ్చినా ఇంకా నువ్వు వాక్యాన్ని ఎందుకు వినగలుగుతున్నావు, ఇంకా ఎందుకు ఈ దేవుని నమ్మగలుగుతున్నావు, ఇంకా ఈ దేవుడి మార్గంలో ఎందుకు నడుస్తున్నావు అంటే అది కేవలము సత్యస్వరూపైన ఆత్మ నీలో ఉంది కాబట్టి, ఆ ఆత్మ నడిపిస్తుంది కాబట్టి. ఆయన తనంతట ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సమీపింపబోవు సంగతులను మీకు తెలియజేయను. సో ఈ ఆత్మ మనకు జరగబోయేది కూడా చెప్తుంటా ఉంటుంది. సో అందుకే మనం దేవుడితో ఎక్కువసేపు గడపాలి. ఎక్కువసేపు గడిపినప్పుడు నీకు తెలుస్తుంది, డైరెక్షన్స్ తెలుస్తుంది, ఎక్కడ తప్పు చేస్తున్నా, ఎక్కడ పొరపాటు చేస్తున్నా అని. సో జకరియా 4వ అధ్యాయం అప్పుడు అతడు నాతో ఇట్లను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. చూసారా అండి, ఆత్మచేత కార్యాలు జరుగుతున్నాయంట. ఆత్మచేతనే. ఇప్పుడు ప్రార్థిస్తుండగానే ఎందుకు ఇన్స్టెంట్గా హీల్ అవుతున్నారు? ఆత్మచేత కార్యం జరుగుతుంది. ప్రార్థిస్తుండగానే ఆత్మ వెళ్తుంది, పని చేసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రార్థించగానే ఎందుకు అందరి మనస్సులు మారిపోతున్నాయి, అందరి హృదయాలు ఎందుకు మారిపోతున్నాయి? ఆత్మచేతనే కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి. సో అందుకే నా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇవి జరుగుతున్నాయి. సో హీలింగ్ అవుతున్నాయి ఆత్మచేత, డెలివరెన్స్ అవుతున్నాయి ఆత్మచేత. ఈరోజు వాక్యం మీరు వింటున్నారు, అది ఆత్మ మీ లోపల ఉండి వినిపిస్తుంది. వాక్యం నేను బోధించగలుగుతున్నాను, నా లోపల ఆత్మ ఉంది కాబట్టే బోధించగలుగుతున్నాను. అలాగే మృతుల నుంచి లేస్తున్నారు ప్రార్థించగా, ఆత్మ వచ్చి లేపుతుంది. సో అనేక మంది మారు మనసు పొందుతున్నారు, అది ఆత్మ చేత. దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, ఆత్మ వాళ్ళ లోపల ఉండి తెలుసుకునేలాగా చేస్తుంది. సో సమస్తము ఆత్మ చేతనే నడిపిస్తుంది, సమస్తము ఆత్మ వల్లనే జరుగుతుంది, ఆత్మ ద్వారానే జరుగుతుంది. సో అందుకే దేవుడి ఆత్మకు చాలా విలువ ఇవ్వాలి. మన లోపల పెట్టాడు ఆ ఆత్మను, ఆ ఆలయంలాగా మార్చాడు మన శరీరాన్ని. సో దేవుడి ఆత్మ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మనం ఆత్మకి ఇంపార్టెంట్,
అదే ఫీడింగ్, ప్రార్థించడం, బైబిల్ చదువుకోవడం, మనము ఆరాధించడం, స్తుతించడం, దేవుడితో గడపడం, అప్పుడు నీ ఆత్మకు సామర్థ్యం పెరుగుతుంది. అందుకే స్పిరిచువల్ మ్యాన్ లాగా ఉండాలి, మెడిటేషన్లో ఉండాలి. లోపల ఒక వాక్యాన్ని తీసుకొని మనస్సులో ఎప్పుడు ఆ వాక్యాన్ని స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడైనా మనం మెడిటేషన్ స్పిరిచువల్గా స్ట్రాంగ్ కావాలి, ఆత్మీయంగా స్ట్రాంగ్ కావాలి. అందరు ఆలోచించినట్టుగా మనం ఆలోచించొద్దండి. అందరూ అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, మోసాలు చేసి డబ్బు సంపాదిస్తున్నారని మనము కూడా అన్యాయం చేసి, అక్రమం చేసి డబ్బు సంపాదించామనుకోండి, అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. అందరూ బూతులు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతా. అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతా. అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతా. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకు కూడా ఆత్మీయ జీవితం పాడవుతుంటుంది. సో శరీరానుసారులు అలా చేస్తారు, మనం ఆత్మానుసారంగా నడవాలి. సో కాబట్టి ఎవరి శరీరంలో దేవుడి ఆత్మ అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా దేవుడి కుమారులు అనబడుతుంది. ఎవరైతే దేవుడి ఆత్మ చేత నడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుడి పిల్లలు అనబడుతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నా ఆత్మ చేత జరిగిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను కూడా ప్రార్థించినప్పుడు ఇన్స్టెంట్గా హీల్ అయ్యాయి చాలా. అప్పుడు నేను ఆలోచించేవాడిని, ఎలా జరుగుతున్నాయి? ఒక 2 నిమిషాలు ప్రార్థిస్తుండగానే ఎలా హీల్ అవుతున్నారు, ప్రార్థిస్తుండగానే ఎలా డెలివరెన్స్ అవుతున్నారు, ప్రార్థిస్తుండగానే ఎలాగ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎలాగ సమాధానం పొందుకుంటున్నారని నేను ఆలోచించినప్పుడు దేవుడు ఇలా ఆత్మ వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ వెళ్ళి పని చేసుకుంటూ వస్తుంది. అందుకే ప్రార్థించే నోరు చాలా ఇంపార్టెంట్. అంటే ఆ నోటి నీతిగా ఉందా, న్యాయంగా ఉందా అనేది చూస్తాడు దేవుడు. అందుకే ఆత్మచేత ఈరోజు వరకు మనం ఇంకా నిలకడగా ఉన్నాం విశ్వాసంలో, ఆత్మచేతనే. చాలామంది డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు ఆత్మచేతనే. చాలామంది అడిక్షన్స్లో ఉన్న వాళ్ళు, బలహీనతలో ఉన్న వాళ్ళు విడుదల పొందుకొని మారు మనసు పొందుకుంటున్నారు ఆత్మచేత. లోపల ఆత్మ ఉండి ఇలా నడిపిస్తుంది, మనిషిని మారుస్తుంది. సో ఒక మనిషి మారు మనసు పొందుకున్నాడు, ఒక మనిషి అన్యజనుడుగా ఉన్న మనిషి దేవుడు జనుడుగా మారాడు అంటే దేవుడి యొక్క ఆత్మ పనిచేయడం వల్లనే. సో ఆత్మను మనం పొందుకున్నాము, మనము ఆత్మను కాపాడుకొని ఆత్మ చెప్పే సంగతులన్నిటిని కూడా మనము గ్రహించాలి. సో 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. చూసారా అండి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనే ఆత్మనిచ్చాడు. అయ్యో నేను ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఆ ద్వేషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఆ పగను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నో, దేవుడు సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చేశాడు. సెల్ఫ్ కంట్రోల్ అనే స్పిరిట్ని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. సో పిరికితనం అనేది ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? అపవాది లక్షణం ఉంది. పిరికితనం అనేది అపవాది లక్షణము. అందుకే మనము ధైర్యంగా ఉండాలి. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో మనము ధైర్యంగా ఉండి ముందరికి నడపాలి. సో శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చి ఉన్నాను. సో ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, ప్రేమ, శక్తి అనే ఆత్మను మనకిచ్చాడట దేవుడు. సో పిరికితనం అనే ఆత్మని ఇవ్వలేదు. సో అందుకే భయపడద్దు, అన్ని విషయాలలో ధైర్యంగా ఉండి మనం ముందడికి నడవాలి. చూసారండి, మన లోపల పిరికి అనే ఆత్మ ఉన్నదంటే అది అపవాది ఆత్మ. నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావు అంటే అది దేవుడి ఆత్మ. సో నువ్వు అన్నిటినీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు. నీ శరీర కోరికలను, శరీర అలవాట్లను, శరీర ఇచ్చప్లను కంట్రోల్ చేసుకుంటున్నావు అంటే అది అక్కడ దేవుడి యొక్క ఆత్మ నీకు పనిచేస్తున్నట్టు. సో దేవుడు స్పిరిట్ ఇచ్చాడు, మనం కంట్రోల్ చేసుకోవాలి. మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని, మన యొక్క టైంకి అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ పగను కంట్రోల్ చేసుకోవాలి. అయితే గలతీలకు రాసిన 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. సో మనందరం కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళం కాదు. ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు బయట ఉన్నాడు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు లోపల ఉండి మనల్ని ఆ ధర్మశాస్త్రానికి లోబడేలాగా చేశాడు. సో ధర్మశాస్త్రము నెరవేర్చాలంటే దేవుడి ఆత్మ లేదు కాబట్టి నెరవేర్చలేకపోయారు. శరీర క్రియలకు అందరూ కూడా విలువ ఇచ్చారు, వాక్యానికి ఇవ్వలేదు. సో ఈరోజు మనందరము కూడా వాక్యానికి విలువ ఇస్తున్నాము, వాక్యానుసారంగా నడుస్తున్నామంటే దేవుడి ఆత్మ మన లోపల ఉంది కాబట్టే ఆ వాక్యానికి విలువ ఇస్తున్నాము, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాము. మరియు మీ కుమారుల అయి ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టుచు
తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. చూసారా అండి, యేసయ్య యొక్క ఆత్మ మన హృదయంలోకి పంపాడట. ఇప్పుడు మన లోపల ఆ హృదయంలో కూడా మన ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ, మారు మనసు కలిగామంటే దేవుడి యొక్క ఆత్మ మన హృదయాలను మారుస్తుంది. ఆ ఆత్మ నాయన తండ్రి అని మనం మొరపెడుతున్నాము, ఎందుకంటే ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. సో ఇప్పుడు మనందరి లోపల దేవుడి ఆత్మ ఉంది కాబట్టి మనందరము కూడా వారసులము. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. ఆయన లోపల ఒక స్వరూపాన్ని, ఆయన ఆత్మను మనకి ఇచ్చేశాడు. మనందరం కూడా వారసులము, పరలోక రాజ్యానికి వారసులము. మనందరం ఇప్పుడు స్వతంత్రులము, మనందరం ఇప్పుడు దేవుడి పిల్లలము, దేవుడి వారసులము, దేవుడి కుమారులము. ఆత్మ ఎవరి చేత నడిపించబడుతుందో, ఆత్మ ఎంతమందిలో ఉంటుందో వాళ్ళందరూ కూడా దేవుడి వారసులు అవుతారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దేవుడి యొక్క వారస కుమారులం అనిపించబడతాము. సో చూడసారండి, ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపాను. ఆత్మను దేవుడట మన హృదయంలోకి పంపి మన హృదయాన్ని మారు మనసు కలిగేలాగా, మన హృదయాన్ని శుద్ధమ హృదయం కలిగేలాగా చేస్తున్నాడు. సో ఒకటే చెప్తున్నాను, మనం ఈ రోజు వరకు నీతిగా ఉండగలుగుతున్నాం, పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాం, దేవుళ్ళో నిలకడగా ఉండగలుగుతున్నాము, విశ్వాసంలో ఉంటున్నాము, ఆరాధించగలుగుతున్నాము, స్తుతించగలుగుతున్నాము, ప్రేమించగలుగుతున్నాము, నిరీక్షణ కలిగి ఉన్నాము అంటే అది కేవలము దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉండి ఇవన్నీ చేపిస్తుంది. కానీ మన గొప్పతనం అంటూ ఏది లేదండి. మన వల్ల కాదు దేవుడి యొక్క వాక్యము వినడము, మన వల్ల కాదు వాక్యము బోధించడము. ఆత్మ లేకుండా మన వల్ల కానే కాదు. దేవుడి యొక్క ఆత్మ లేకుండా దేవుడి కార్యాలు చేయడం, దేవుడు పని చేయడం, దేవుళ్ళు ఎదగడం, ఆత్మలు ఎదగడం, ఆత్మీయంగా ఎదగడం, ఇవన్నీ కూడా మన వల్ల కాదు. శరీరము తొందరగా పడిపోతుంది. అందుకే ఆ శరీరంలో పడిపోకుండా మన లోపల దేవుడు మన హృదయంలోకి ఏం పంపించాడట? ఆత్మను పంపించాడట. హృదయంలోకి పంపాను. సో ఆది కాండము 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూసారండి, ఈ భూమి సృష్టించక ముందు, సో భూమిని సృష్టించిన తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో దేవుడి యొక్క ఆత్మ తిరుగుతున్నదట జలముల పైన. అప్పుడు భూమి అందు, ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు భూమి నిరాకారంగా ఉన్నదట, శూన్యంగా, జీరోగా ఉన్నదట. చీకటి అగాధ జలముల పైన కమ్ముకుండెను. సో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో దేవుడి ఆత్మ అల్లాడుచుండెను. సో ఆది నుంచే ఉంది ఆత్మ. సో ఎఫెసీలకు రాసిన 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తుంటా అంటాడు. సో ఆయన గైడ్లైన్స్ వినాలి, మనము ఆయన యొక్క నడిపింపు విధానం వినాలి. ఆయన గైడ్లైన్స్ చేస్తుంటా అంటాడు, మనల్ని నడిపిస్తుంటా అంటాడు. సో లోపల నుండి చెప్తాడు, వద్దు వ్యభిచారం జోలికి వెళ్ళొద్దని. నువ్వు వెళ్ళావా, దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు, వద్దు ఆ మందు తాగొద్దు, ఆల్కహాల్ తాగొద్దు అన్నావా, సో నువ్వు వెళ్ళావా, తాగావా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. సో దుఃఖపరచద్దు పరిశుద్ధాత్మ దేవుని, ఎందుకంటే మన బలహీనతలు ఆయన వహిస్తున్నాడు. మన లోపల ఎన్నో లోపాలు ఉన్నా కూడా మనల్ని విడిచి వెళ్ళకుండా మన లోపల నుండి ఆ లోపాలను ఒప్పిస్తున్నాడు, మన లోపల నుండి ఆ లోపాలను సరిచేస్తున్నాడు. దుఃఖపడచొద్దు దేవుణ్ణి ఎప్పుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుని. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతుకుతావో, వాక్యానుసారంగా నడుస్తావో, వాక్యానుసారంగా ఆత్మీయానుసారంగా నడుస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా వెళ్తావో, శరీరానికి అనుకూలంగా వెళ్తావో, శరీరానుసారంగా నడుస్తావో, అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. విమోచన దినం వరకు ఆయన మీ అందు ముద్రింపబడి ఉన్నారు. అంటే ఒక రోజు వస్తుంది మన ఆత్మ పరలోకానికి వెళ్ళే వరకు, ఆ జడ్జిమెంట్ డే వరకు మనల్ని కాపాడుతున్నాడు. మన తుది శ్వాస వరకు, విమోచన దినం వరకు మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతున్నాడు. ముద్రించబడి ఉన్నాడట మన లోపల, సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఆ యేసయ్య మార్గం, ఇరుకు మార్గం గుండా మనల్ని నడిపిస్తున్నాడు. సో కాబట్టి యూ నీడ్ టు గివ్ ద గ్లోరీ టు గాడ్. మనందరం కూడా దేవుడికి మహిమ పరచాలి. ఇంత గొప్పగా మన మీద శ్రద్ధ తీసుకున్నందుకు, ఇంత గొప్పగా మనల్ని ఆత్మచేత నడిపిస్తున్నందుకు. సో అందుకే దుఃఖపరచొద్దండి, పరిశుద్ధాత్మదేవుని ఎప్పుడు దుఃఖపరచొద్దు. ఆయనకి ఏది ఇష్టమో అదే చేయాలి. మన లోపల నుండి ఆయన గద్దిస్తుంటా అంటాడు, మన లోపల నుండి హెచ్చిస్తుంటా అంటాడు, హెచ్చరిస్తుంటా అంటాడు, మన లోపల నుండి గైడ్లైన్స్ ఇస్తుంటా అంటాడు, చెప్తుంటా అంటాడు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో
మనల్ని పరలోకం వరకు తీసుకెళ్లే వరకు కూడా పరిశుద్ధాత్మదేవుడు మన లోపల ఉండి పని చేసి పెడుతుంటా అంటాడు. సో దుఃఖపరచద్దు. సో ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయము 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సో ఇవి శరీర క్రియలు. ఆత్మానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు సో ఇవన్నీ చూపించామనుకో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. దుఃఖపరచద్దు మనం ఎప్పుడు కూడా. సో ద్వేషిస్తున్నావు, నువ్వు లోపల అందరినీ ద్వేషిస్తున్నావు. సో నీ లోపల ఉన్న హోలీ స్పిరిట్ గాడ్, నీ లోపల ఉన్న ఆత్మ సామర్థ్యం పెరగదండి, దుఃఖించడం జరుగుతుంటుంది. కోపంతో నిండుకున్నావు, క్రోధముతో, అల్లరితో, దూషణ, సకల దుష్టంతో మీరు విసర్జించండి. ఇవన్నీ శరీర క్రియలండి. ఈ శరీర క్రియలను మనం ఏం చేయాలి? చంపివేయాలి. ఈ కోపాన్ని చంపివేయాలి, క్రోధాన్ని చంపివేయాలి, అల్లరి, దూషణ, సకల దుష్టత్వంని విసర్జించాలి, ద్వేషాన్ని విసర్జించాలి. వీటన్నిటిని మనసులో నుంచి తీసేసేయాలి, వదిలేసేయాలి వీటన్నిటిని. ఇవన్నీ శరీర సంబంధులు. ఇలా ప్రవర్తించే వాళ్ళందరూ కూడా ఆత్మీయులు కాదు, వీళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. అపవాది సంబంధులు మాత్రమే గొడవలు పెట్టుకుంటారు, అపవాది సంబంధులు మాత్రమే అల్లర్లు వెళ్తారు, కోపము, ద్వేషంలో ఉంటారు, దుష్టత్వంలో ఉంటారు. ఇవన్నీ కూడా అపవాది సంబంధులు, అపవాది క్రియలు. ఇవన్నీ శరీర సంబంధులు, శరీర క్రియలు. సో వీటన్నిటిని అణిచివేయాలి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. సో ఒకరినొకరు క్షమించడం అనేది, క్షమించే హృదయం అనేది దేవుడి యొక్క హృదయం. సో ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో అప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు క్షమించలేకపోతావో అప్పుడు నువ్వు శరీరానుసారంగా నడుస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు ద్వేషంతో, కోపంతో, క్రోధంతో, అల్లరితో, దూషణతో, సకల దుష్టత్వంతో నిండుకుంటావో అప్పుడు శరీరానుసారంగా నడుస్తున్నట్టు, ఆత్మానుసారంగా నడవట్లేదు. సో అప్పుడు నువ్వు శరీరానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. ఎప్పుడైతే నువ్వు క్షమించేస్తావో అప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నట్టు, ఆత్మతో నింపబడుతున్నట్టు, అప్పుడు నువ్వు దేవుడి గుణంలో ఉన్నట్టు, దేవుడి స్వభావంలో ఉన్నట్టు, దేవుడి యొక్క మాటలో నువ్వు ఉన్నట్టు, దేవుడి యొక్క నడిపింపులో ఉన్నట్టు. సో అందుకే కరుణా హృదయులై ఒకరినొకరు క్షమించుకోండి అని అంటున్నాడు. సో ఫర్గివ్ మనసులో నుంచి వదిలేసేయండి, క్షమించేసి దేవుడికి అప్పచెప్పేయండి. అవును, మన జీవితంలో ఎంతోమంది నమ్మకం ద్రోహం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు, మనకు తెలియకుండానే మన పక్కనే ఉండి మన మీద, మన వెనకాల గోతులు తవ్వుతారు. అలాంటివి చేసినప్పుడు మనకు కోపం వస్తుంది, అలాంటివి చేసినప్పుడు మనకు బాధ వస్తుంది, అలాంటివి చేసినప్పుడు మనం కూడా పగ తీర్చుకోవాలని అనిపిస్తుంది. సో దానివల్ల నో యూస్. అది దేవుడికి అప్పచెప్తే ఆయనే ఏదో ఒక రోజు ఎవరి మీద ఎలా పగ తీర్చుకోవాలో ఆయనే తీర్చుకుంటాడు. అంటే ఎవరి క్రియల చొప్పున ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. మంచి చేస్తే మంచి ప్రతిఫలం, చెడు చేస్తే చెడు ప్రతిఫలం, మోసం చేస్తే మోసం ప్రతిఫలం పొందుకుంటారు. 1 పేతురు 4వ అధ్యాయం 14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు కనుక మీరు ధన్యులు. చూసారండి, మనకు కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని పోరాటాలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు ఇవన్నీ వచ్చినప్పుడు బాధపడుతుంటా ఉంటాం, సఫర్ అవుతుంటా ఉంటాం. ఆ సఫరింగ్లో నుంచి నీ యొక్క ఆత్మ ప్రజ్వలిల్తుంటుంది. మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల, మన లోపల దేవుడి ఆత్మ ఉంది, ఖచ్చితంగా మనము ఆత్మానుసారంగా నడవలేము. ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర సంబంధులు మనల్ని ఓర్వలేరు. నేను ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతున్నానో, ఆత్మీయంగా ఎదుగుతున్నానో అప్పుడు చాలామంది నాకు శత్రువులు తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళందరూ శరీర సంబంధులు. చాలామంది నన్ను చూసి ద్వేషించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నేను ఆత్మలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళందరూ శరీర సంబంధాలు అందరూ కూడా నన్ను ద్వేషించడం, నా గురించి నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. నేను అడిగినప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు శరీర సంబంధులు మనల్ని ఓర్చుకోలేరు, మనల్ని చూసి ఏదో ఒకటి అంటారు. సో అప్పుడు మీరు నిందపాలైనప్పుడు, మీరు ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు, మీరు నిందపాలైనప్పుడు ధన్యులని అనుకోండి. ఎందుకంటే మీరు ఆత్మకు విలువ ఇస్తున్నారు, శరీరానికి విలువ ఇవ్వట్లేదు. సో నేను కూడా ఆత్మలు ఎదుగుతున్నప్పుడు శరీర సంబంధులు నన్ను చూసి ఓర్చుకునేవాళ్ళు కాదు, నన్ను చూసి ద్వేషించేవాళ్ళు. అది కామన్. అది ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుంటా అంటావో, ఆత్మీయంగా ఎదుగుతుంటా అంటావో, శరీర సంబంధులు అందరూ కూడా మనల్ని ద్వేషిస్తుంటా అంటారు, ఇరిటేట్ అవుతుంటా అంటారు.
సో అప్పుడు మనము ధన్యులము, ఎందుకంటే నువ్వు ఆత్మకు విలువ ఇస్తున్నావు. మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. ఒక ఆత్మీయులు మాత్రమే మనల్ని అర్థం చేసుకోగలుగుతారండి. శరీర సంబంధులు ఎప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు నా లోపల దేవుడు ఆత్మ ఉంది, మీ లోపల దేవుడు ఆత్మ ఉంది. సో కాబట్టి నేను ఏది చెప్పానో మీకు అర్థమవుతుంది, మీరేం చెప్తున్నారో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడి ఆత్మ లేని వాళ్ళకు ఈ వాక్యం బోధించామనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు చెడ్డ మాటలు పలుకుతారు, వాళ్ళు నిందలు వేస్తుంటా అంటారు. సో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల, మనం దేవుణ్ణి నమ్ముకున్నామని నిందపాలైనప్పుడు, మనం వాక్యానుసారంగా నడిచినప్పుడు, నిందల పాలైనప్పుడు మనము ధన్యులం అనుకోవాలి. మహిమా స్వరూపైన ఆత్మ. చూసారా, నీ ఆత్మకు మహిమా స్వరూపం ఉంది. సో ఒక స్వరూపం ఉంది, ఒక మహిమతో నిండుకుంది నీ ఆత్మ అని అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచుచున్నాడు కనుక మీరు ధన్యులు. సో మనందరం కూడా ఆత్మచేత నడిపిస్తున్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. అందుకే మనము ఆత్మానుసారంగా నడవాలి. అందుకే ఎవరైనా నింద వేసినప్పుడు నువ్వు బాధపడద్దు, ఎవరైనా అవమానపరిచినప్పుడు నువ్వు బాధపడద్దు, ఎవరైనా నిన్ను చెడ్డ మాట, ఎవరైనా నీ గురించి వెనకాల చెడుగా మాట్లాడినని తెలిసినప్పుడు నువ్వు బాధపడుతున్నావంటే ఇంకా శరీరానుసారంగా బ్రతుకుతున్నట్టే. నువ్వు సంతోషపడుతున్నావంటే ఎస్, ఈ అవమానం వెనుక దేవుడు ఏదో బహుమానాన్ని ఇస్తున్నాడని సంతోషపడుతున్నావంటే అప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నట్టు. సో దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మను మన లోపల పెట్టేసి ఇన్ని రకాలుగా మనల్ని నడిపిస్తుంటా అంటాడు. సో అపవాది శరీర స్వరూపి, అంటే ఆ శరీరానుసారంగా మనల్ని నడిపిస్తుంటా అంటాడు. దేవుడు ఆత్మానుసారంగా నడిపిస్తుంటా అంటాడు. కాబట్టి ఆత్మకు విలువ ఇవ్వాలి, కానీ శరీరానికి మనం విలువ ఇవ్వకూడదు. శరీరానికి ఎప్పుడైతే విలువ ఇస్తావో, ఆ కోపము, ఆ ద్వేషము, ఆ పగ, దుష్టత్వానికి ఎప్పుడైతే విలువ ఇస్తామో అవి అపవాది క్రియలు, అపవాదికి విలువ ఇచ్చినట్టే. కనుక క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల, మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో 1 పేతురు 4:17 మీలో ఎవడను నరహంతకుడు కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోడు కానీ బాధ అనుభవింప తగదు. సో వెళ్ళొద్దు మనము, దొంగ కానీ, దుర్మార్గుడు కానీ, పరుల జోలికి పోవాడుగా. సో మనం ఎప్పుడు ఇతరుల జోలికి పోవద్దండి. ఒకరిద్దరు గొడవ పెట్టుకుంటున్నారంటే వదిలేసేయాలి, మనం వదిలేసి మన దారిలో మనం వచ్చేయాలి. సో ఒకరి గొడవలలో కానీ, ఒకరి కొట్లాటలలో కానీ ఎప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ కావద్దు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకుంటూ అంటారు, కొట్టుకుంటూ అంటారు, లేకపోతే ఇంట్లో భార్య భర్తలు కావచ్చు, లేకపోతే వేరే గృహాలలో మనం వెళ్ళి మళ్ళీ గొడవలలోకి వెళ్ళకూడదు. బాధ అనుభవింపతగదు, మనం ఆ బాధలు అనుభవించొద్దండి. ఎవడైనా క్రీస్తు యందు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మనం క్రీస్తులో నడుస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అప్పుడు ఆ పేరును బట్టే మనం దేవుని మహిమపరచాలి. సో లెట్ us కంటిన్యూ టుమారో. మహాపరిశుద్ధుల, ప్రేమ కలిగిన నా తండ్రి, నాజరుడైన యేసయ్య, ఆత్మస్వరూపి అయిన వాక్యం ద్వారా మాట్లాడి మా ఆత్మలను శుద్ధి చేస్తున్నందుకు వందనాలు. మా మనస్సులను, మా ఆలోచనలను శుద్ధి చేస్తున్నందుకు వందనాలు. మాలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని, గర్వాన్ని, స్వార్థాన్ని, అహంకారాన్ని, సకల దుష్టత్వం నుంచి మమ్మల్ని విడుదల కలిగించి మమ్మల్ని మేమందరం కూడా ఈరోజు నుంచి ఆత్మచేత నడిపించే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.